సరే. అంటే ఇప్పుడు ఎంత ఇయ్యాలి అనేది వాళ్ళే టెస్ట్ చేసి, వాళ్ళ భూమికి ఎంత సరిపోతదో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఒక పాయింట్ చెప్పారు. ఏది వరి నీళ్లు నిలవగట్టి గాని, ఆరుతడి పద్ధతుల్లో వరి సాగు చేసినా గాని ఎవరైనా. ఇక అంటే పండ్ల తోటల్లో చూద్దాం మనం. పండ్ల తోటల్లో వేసుకునే వాళ్ళు ఏం చేయాలి? ఎట్లా వేయాలి? ఎట్లా ఎంత ఎకరానికి ఎంత ఎయ్యాలనేది, చెట్టుకి ఎంత ఎయ్యాలనేది, లేదా పెద్ద చెట్టుకి ఇప్పటికే పెట్టిన మొక్కలైతే ఒక సంవత్సరం మొక్కలో లేదా 2 ఏళ్ల మొక్కలో అయితే ఎంత ఎయ్యాలి? 10 ఏళ్ల చెట్లకి ఎంత ఎయ్యాలి? ఇలా రకరకాల పంటలతో ఉంటాయి కదా! అంటే ఒక సంవత్సరం 2 ఏళ్లలో తీసేసే బొప్పాయి ఇలాంటి పండ్ల తోట ఉంటుంది. సంవత్సరాల తరబడి ఉండే పండ్ల తోటలు చాలా రకాలు ఉంటాయి. ఎట్లా ఎట్లా నేయించుకోవాలో అదే మోతాదు ఎట్లా ఏది బయోచారు కంపోస్ట్ కలిపి తయారు చేసుకున్న బయోచారు కంపోస్ట్ ని ఎంత మోతాదులో వేయాలి ఏ చెట్లకి? ఇది యాక్చువల్ గా చాలా సింపుల్. మీరు వరి అడిగారు కాబట్టి అది ఏంటంటే స్ప్రెడ్ అంటాం. స్ప్రెడ్ అంటే ఏరియా మొత్తం అప్లై చేయాలి. ఒక్కొక్క చెట్టుకి వేసే అవకాశం తక్కువగా ఉంటది. ఇంకోటి నీళ్లు పెడతాం కాబట్టి కలిసిపోతుంది కాబట్టి మనం చెట్టుకి వేసిన చెట్టు దగ్గర ఉండదు, అది అటు ఇటు కదులుతుంది మనకు. కాబట్టి అక్కడ ఏరియా అప్లికేషన్ అంటే అందుకే ఫుల్ పౌడర్ వేసేయాలని పాయింట్ అక్కడ. రెండోది ఇంకా 2-3 రకాలు వేరే చెట్లు ఉంటాయి. అది మీకు పెరినియల్ అని అంటే పర్మనెంట్ గా ఇప్పుడు మామిడి తోటలు అనండి, లేదా ఆయిల్ ఫామ్ అనండి, ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే పర్మనెంట్ గా ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళు అక్కడనే ఉండి అవి నిరంతరంగా కదలకుండా అక్కడనే పెరుగుకుంటూ ఉంటాయి అనేది రెండోది. సో అది పాయింట్ అప్లికేషన్ అంటారు. అక్కడ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ పెట్టిన తోటలకు ఎట్లా అప్లై చేయాలనేది ఒక పద్ధతి. ఎందుకంటే నాకు ఆల్రెడీ 10 ఏళ్ళు అయ్యింది మామిడి తోట వేసి, ఇప్పుడు బయోచార్ వేయాలనుకుంటున్నాను. అంటే చెట్టును వీకి కింద ఏర్ల కాడైతే వేయలేం కదా. సో ఎక్కడ వేయొచ్చు అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంది, కొత్తగా చెట్టు పెడుతున్నాం అనుకుందాం మామిడి తోట ఫర్ ఎగ్జాంపుల్. దీనికంటే ముందు ఏ చెట్టు అయినా కానీ యావరేజ్ గా ఆ మట్టికి ఎంత దానికి అవసరం అనేది ఒక టెస్టింగ్ చేయాల్సిందే. మీరు చిన్న చెట్లు ఫాస్ట్ గా గ్రో అవుతాయి కాబట్టి ఈవెన్ మామిడి టెంకలు తీసుకున్నా సరే, మీరు లోకల్ మామిడి టెంకలు తీసుకున్నా సరే, మీ మట్టిలో మీరు ఏదైతే ఫిట్ సైజ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 2x2x2 ఫీట్లు అనేది ఒకటి మనం ఫిట్ దోతాం మామిడి చెట్లు. అయితే ఆ ఫిట్ సైజుకి సంబంధించింది మనము ఒకటి ఫార్ములా కనుక్కున్నాం. అదేంటంటే సింపుల్, మన బయోచార్ కంపోస్ట్ తయారు చేసినాం కదా, లోకల్ సాయిల్ ఉంటది. సో మీరు అలాంటి సైజు ప్యాకెట్లు తీసుకొని బయట విడిగా లేదా బ్యాగులు, అంటే మనకు సిమెంట్ బ్యాగులు లాంటి అలాంటి పెద్ద బ్యాగులు తీసుకుంటే కనీసం అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. సో అందులో ఏం చేయాలని అంటే సాయిల్ని మనం ఫస్ట్ ఒకటి కంట్రోల్ అంటే ఓన్లీ సాయిల్లో ఒకటి నింపాలి బ్యాగ్. వాళ్ళు కూడా అందరు టెస్ట్ వాళ్ళ లోకల్ నేలతో చేయాల్సింది. ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ ఉండదు. రెండోది ఏం చేస్తాము, ఒక బ్యాగ్ నిండా బయోచార్ కంపోస్ట్ వేస్తాం మొత్తం. అంటే ఒక దిక్కు మొత్తం సాయిల్ ఉంది, లోకల్ సాయిల్ యాజ్ ఇట్ ఈజ్, ఒక దాంట్లో మొత్తం బయోచార్ కంపోస్ట్ ఉన్నది, అంటే మనం తయారు చేసిన మెటీరియల్ యాజ్ ఇట్ ఈజ్. ఈ రెండింటి మధ్యన ఏం చేయొచ్చు అంటే వేరియేషన్ చేయొచ్చు. లైక్ BC 90 అన్నాను అనుకుందాం. 90 అంటే దాని అర్థం ఏంది, బయోచార్ కంపోస్ట్ 90%, లోకల్ సాయిల్ 10% బరువుతో. ఈ రెండు కలపండి, కలిపి ఒక ప్యాకెట్ వేయండి. ఒక బ్యాగ్ లో బయోచార్ కంపోస్ట్ పూర్తిగా, ఒక బ్యాగ్ లో లోకల్ మట్టి పూర్తిగా. ఈ రెండు అటు ఇటు అయిపోయినాయి, రెండు ఎక్స్ట్రీమ్స్. అది ఒక దాంట్లో ఇప్పుడు BC 90 అన్న, BC 100 ఏమో అయిపోయింది మీకు, BC 0 ఓన్లీ సాయిల్ వేసింది. సో BC 90 అంటే అప్పుడు ఏం చేయాలి, బయోచార్ కంపోస్ట్ 90% వేసి 10% లోకల్ మట్టి వేసి అది బాగా కలిపి అందులో నింపండి. BC 80 అంటున్నా, అప్పుడేంటి బయోచార్ కంపోస్ట్ 80% వేసి 20% లోకల్ మట్టి వేసి అది బాగా కలిపి అందులో వేయండి. అట్లనే BC మీరు తగ్గించుకుంటారండి, 70, తర్వాత 60, 50, 40, 30, 20, 10, 0 ఉన్నది ఆల్రెడీ, 100 కూడా ఉంది కదా. ఇవన్నిట్లో చెట్లు పెట్టండి. కావాలంటే మీకు వీలైతే ఒక 4 రోజు పెట్టండి. పెట్టినాక ఒకవేళ మీరు మామిడి చెట్టు కొంచెం స్లోగా వస్తుంది అని అనుకుంటే లోకల్ ఏ బెండకాయనో ఏదో ఒకటి పెట్టండి, మీకు అవగాహన కోసం, మీ మట్టికి ఉన్న గుణాలు తెలుసుకోనీకే.
సో బెండ చెట్టు ఏదైతే పొడుగు పెరుగుతుందో ఈవెన్ గోంగూర లాంటి చెట్లు అయినా సరే మీరు పెట్టండి. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీడే అది ఒకటే లైన్లో పెడతారు కాబట్టి రోజు ఒక ఫోటో కొట్టుకోండి. మీరు ఏం అబ్జర్వేషన్ చేయకున్నా సరే ఫోటోనే ఎన్నో గుణాలు చెప్తుంది. మీకు ఆ గ్రీన్ కలర్ చెప్తుంది, చెట్టు హైట్ చెప్తుంది, అదే ఒక గ్రాఫ్ లాగా పనిచేస్తుంది. మీకు ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ అయితే బాగున్నది అనేది ఒక లెవెల్ తెలుస్తుంది మీకు. ఆ లెవెల్లో ముందు అప్లై చేయండి. ఇది మనం పిట్ అప్లికేషన్ అంటాం. ఎన్ని రోజులు Point application. ఒకటేసారి చెట్టు పెట్టే ముందు చేస్తాం మనం, పెద్ద చెట్లకు కదా పర్మనెంట్ ఇది. మళ్ళీ చేసేది ఈ ఉండదు. టెస్ట్ బ్యాగుల్లో టెస్ట్ ఎన్ని మీరు రోజులు 3 నెలల్లో మొత్తం రిజల్ట్ వస్తుంది. 3 నెలల్లో ఏమన్నా పెట్టండి 3 నెలల్లో మీకు ఏదో ఒకటి తెలుస్తుంది. అందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది చెట్టు హైటు, అది డైరెక్ట్ కనబడుతుంది. ఆకు సైజు కూడా చూడండి. ఆల్రెడీ మీరు కూరగాయలు పెట్టినప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయి, అది బరువుతోటి నాకు ఎక్కువ ఈల్డ్ వచ్చింది అది కూడా చూడండి. పువ్వులు చూడండి, దేనికి ఎక్కువ పువ్వులు వచ్చినాయి చూడండి. గర్తు చూడండి, ఇట్లా మనం అంటది కదా కాండం పట్టుకొని చూస్తే ఎంత ఉన్నదనేది తెలుస్తుంది. అట్లనే ఆఖరికి పంట అయిపోయినాక దాన్ని మొత్తం పీకి వేర్లు చూడండి. దేనికి ఎక్కువ వేర్లు ఉన్నాయి, ఎందుకు పొడుగున్నాయి, దీనికే ఎందుకు ఎక్కువ ఈల్డ్ వచ్చింది అనేది చూడండి. దీంతో మీకు ఒక ఫామ్లో దొరికిపోతుంది. అంటే నేను పిట్టు దోవుకున్నా, ఇప్పుడు నేను ఒక 1000 చెట్లు పెట్టాలనుకున్నా, మామిడి తోట పెట్టాలనుకున్నా, ఆల్రెడీ 2x2x2 నేను ఆల్రెడీ గుంతలు కొట్టుకున్నా. అలాగే మిక్సీకి డైరెక్ట్ ఫామ్ లో దొరికింది కదా. ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ అప్లికేషన్. ఎందుకనంటే మీకు టోటల్ పిట్ ట్రీట్మెంట్ అవుతున్నది. ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. మీకు పర్మనెంట్ గా ఒకటి ఛార్జింగ్ అనేది ఒక పాయింట్ కూడా దొరికిపోయింది ఈడ. రెండోది ఏం చేయండి అంటే, ఆల్రెడీ ఇతర చెట్లు కూడా ఎప్పుడో వెంటనే ఉంటాయి, ప్లస్ ఈ చెట్లు కూడా ఉంటాయి పెట్టేసి. మీరు క్యానపీ అనేది ఏదైతే ఉంటుందో, చెట్టు ఒక టోటల్ మనకు టోపీ లాగా ఉంటది కదా చెట్టుది, ఆ సర్కిల్ ఏదైతే ఏర్పడుతుందో అక్కడ మామూలుగా ఒక 1/2 ఫీటో 1 ఫీటో మనం తవ్వుకొని ఏ ఎరువులు అయితే రెగ్యులర్ ఇస్తుంటామో అందులో కూడా మళ్ళీ మీరు వేరియబుల్ అనే పద్ధతిలో వేయాలి. ఎందుకంటే రూట్ హెయిర్లు ఇక్కడనే ఉండే ఈ పిట్ల, అవి దూరం చెట్టు పెరిగిన కొద్దీ దాని ఆవరణ అయితే ఉంటుందో ఆవరణ సైజు లెవెల్లో అది పెరుగుకుంటూ పోతుంటాయి రూట్ హెయిర్. సో రూట్ హెయిర్లు ఎక్కువ ఇవ్వాలనేది పాయింట్ కదా మనకు, అదే పాయింట్ ఇస్తాం కదా మామూలుగా ఎరువులు. సో ఆ పాయింట్ మొత్తం ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో అందులో కూడా మళ్ళా మీరు ఏరియా లెక్క ఇంతకుముందు 1 స్క్వేర్ మీటర్ అని అన్నా కదా. సో లేదంటే అలాంటి మళ్ళీ ప్లాట్లు చేసుకున్నప్పుడు మీరు ఎంతైతే ఆ పట్టీ చేస్తారో ఆ పట్టీకి ఎంత ఏరియా ఉంటుందో అంత అది ప్రపోర్షనేట్గా వేసుకుంటూ వెళ్ళాం ఎవ్రీ ఇయర్. ఎందుకంటే చెట్టు పెరిగిన కొద్దీ ఎక్కువ అవసరం అవుతుంది. ఇంకోటి షిఫ్ట్ అవుతుంటుంది, గుర్తు పెట్టుంది. అంటే మీరు బొగ్గు ఫిక్స్ అయి ఉండదు. మామూలు వరి పొలంలో అయితే ఫిక్స్ అవుతుంది. ఇదేంటంటే మీరు ఎక్కువ పడుతుంది యాక్చువల్గా చెట్లకి వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏరియా కేసుడు చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే పాయింట్ అప్లికేషన్ కదా. సో ఆ సర్కిల్ మీరు ఇలా పెంచుకుంటూ పోయినప్పుడు మీకు ఆ టోటల్గా ఎన్విరాన్మెంట్ అనేది సాయిల్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది, చుట్టూ ఉన్నది మొత్తం కూడా. సో అట్లా మీరు అది ఆ సర్కిల్ని పెంచుకుంటూ వెళ్తారు. ఇదే పద్ధతి మీరు ఏం చేయొచ్చు అంటే, కూరగాయలు ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, అది మెథడ్ కాదు. అంటే సీజనల్గా మనం పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు ఉంటాయి, బెండకాయలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దీనికి మీరు ఒక పద్ధతి 1 స్క్వేర్ మీటర్ది చెప్పిన కదా, ఆ పద్ధతిలో మీరు చెట్లు పెట్టి దాన్ని అట్లా చూడదు. అది ఇదే నర్సరీ అనండి. మీరు నర్సరీలు పెట్టి నర్సరీని అమ్మాలని అనుకుంటారు. సో జర్మినేషన్ ట్రేలో కూడా ఈ వేరియబుల్ పద్ధతిలో మీరు సాయిల్ని కలుపుకొని ఏదైతే చేస్తారో ఆ ట్రేలో మీరు టెస్టింగ్ చేయండి విత్తనాలు పెట్టి. ఏ కాంబినేషన్లో అయితే మీకు ఎక్కువ వస్తుందో, ఇందులో కావాలంటే మీరు కొన్ని వేరే యాడ్ చేసుకోవచ్చు, ఏది కోకోపీట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా దాని కాంబినేషన్, కానీ బొగ్గు మాత్రమే 50% ఉండాలి. మిగతా 50% మీరు రకరకాల కంపోజిషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరువు నేను 30% వేస్తా, ఒక 5% కోకోపీట్ వేస్తా, ఒక 5% నేను ఇసుక తెచ్చేస్తా, మీ ఇష్టము. కావాలంటే మొత్తానికి కలిపి ఒక 2 స్పూన్లు నేను ఉప్పు కూడా వేస్తా. అంటే ఈ కొత్త పద్ధతులు మీరు ఇమాజిన్ కూడా చేసి ఉంటారు. అంటే ఎన్ని రకాలుగా నేను నా చెట్టుకు అందించవచ్చు. ఒక బయోచార్ అయితే సగం ఉండాలి, బయోచార్ సగం ఉండాలి. అప్పుడే మీకు ఆ వాల్యూస్ అనేది వస్తుంది. మీతేని టెంపరీ కదా, అవి ఇలా వేస్తే 3 ఏళ్లలో పోతాయి. బయోచార్ ఒకటే మీకు పర్మనెంట్ గా ఉన్నది. ఇప్పుడు ఒక సినిమా థియేటర్ లో సీట్లు ఎత్తినట్టు, సీట్లు పర్మనెంట్, మనుషులు వస్తారు పోతారు, సూక్ష్మజీవాలు వస్తాయి పోతాయి, చనిపోతాయి, ఇంకోటి పోతాయి, ఉడితే అన్ని వస్తాయి. సీట్లు పర్మనెంట్ కదా. సో బయోచార్ అనేది పర్మనెంట్ గా మనం సీట్లు తయారు చేసినట్టు అట్లా. సో కాబట్టి దీన్ని మాత్రం మనము ఫిక్స్ చేస్తున్నాం బయోచార్ ఎంత అనేది ఆ ప్రదేశంలో పర్మనెంట్ గా. సో దాంట్లో ఒక పర్యావరణాన్ని చేంజ్ చేస్తుంది.
ఆ పర్యావరణాలు ఏమేం పర్యావరణాలు? మీరు భౌతికమైన పర్యావరణం ఉంది అంటే నీరు, గాలి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఆవరణాలన్నీ కూడా మీరు చేంజ్ చేస్తున్నారు. అట్లనే జీవ వైవిధ్య పర్యావరణాలను చేంజ్ చేస్తారు. మీరు అన్నిటికీ అవకాశం ఇస్తారు. మామూలుగా సూక్ష్మజీవాలకు ఆవాసాలు లేకపోతే వేరే జీవాలు తినేస్తాయి. లేదా మనం పంట గింట ఏది లేకుండా ఉత్తర దున్ని పెడితే అవి ఉండే ఆ ఎండలకు తట్టుకోలేక, లేదా మనం పోయిన వెహికల్లతోటి కంపాక్షన్ అయ్యి ఆ ఎయిర్ గాలి ఆడక అనరోబిక్ కండిషన్స్ అయ్యి చనిపోతుంటాయి. అట్లా కాదు, ఇక్కడ ఒక ఆవరణ క్రియేట్ అయింది. మీ మట్టి గుణాలు కూడా చేంజ్ అవుతాయి. ఎవరైతే మట్టి నాది క్లే సాయిల్ ఉందంటే సింపి సాయిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మట్టి అంటే స్వరూప స్వభావాలు మారుతాయా? స్ట్రక్చర్ అని అంటాం, సాయిల్ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అవుతుంటది స్లోగా. ఎందుకంటే ఈ యొక్క ప్రాపర్టీ తెస్తుంది కదా ఇది ఒకటి. దీంతో దాంట్లో చాలా సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి బొగ్గుల. ఎంత సూక్ష్మ రంధ్రాలు అంటే దాని ఒక సర్ఫేస్ ఏరియా అంటాం మనము. అది ఎంత ఒక్క చెంచాడు దాంట్లో కూడా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ లేదా ఒక క్రికెట్ ఫీల్డ్ అంటాం కదా మనం, అంత పెద్ద ఏరియా మనకు తయారైతుంది. అట్లా అది ఉన్నందుకే దీని ఒక అబ్జార్ప్షన్ అంటాం. అంటే పట్టుకునే గుణీయం కానీ ఆ శక్తి కానీ ఆటోమేటిక్ గా పెరుగుతున్నది. ఇది ముఖ్యమైన అంశం ఇక్కడ. తర్వాత ఇంకోటి లైన్ అప్లికేషన్ అంటే మనం ఇప్పుడు కొన్ని స్ట్రాబెర్రీ అంటాము, కొన్ని పెడతాం ఓన్లీ ఒక పొడవులో ఒక బెడ్ లాగా చేసి బెడ్ మీద పెడతాం. సో ఆ బెడ్ వరకే క్యాలిక్యులేట్ చేసి అంతేయండి, మధ్యన వదిలేయండి. మిగతా ఎందుకు వేస్తారు, అక్కడ అవసరం లేదు మీకు. సేమ్ ఇదే పద్ధతిలో మీరు క్యాలిక్యులేట్ చేసి 1 స్క్వేర్ మీటర్ ట్రయల్ చేసినప్పుడు బెడ్ కూడా దాదాపుగా 1 స్క్వేర్ మీటరే ఉంటుంది. కప్పికి వేసుకోవచ్చు, అంతే వేసుకొని ఆ బెడ్ తయారు చేయండి, మీకు మిగులుతుంది. 1 హెక్టార్ లో మీకు అల్టర్నేట్ రోస్ ఉన్నా మామూలుగా వరి పొలానికి వేసేదానికంటే దీన్ని తక్కువ అవుతుంది నాకు తెలిసి, లాభం ఎక్కువ. అందుకే చాలా మంది ముందు వరి పొలాల్లో నా దగ్గరకు వస్తలేరు. మిగతా వేరే పంటల వస్తారు, కాఫీ తోటలు వస్తారు, టీ తోటలు వస్తారు, హై ఎండ్ వాళ్ళు ఇంకెక్కువ వస్తారు. లేదా గంధం చెట్లు, మామిడి చెట్లు, అట్లా కూరగాయల వాళ్ళు, మీరు పప్పాయ అన్నారు, ఇవన్నీ పర్ఫెక్ట్. సో వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర అనేది ఒకటి ఉంటది. మనకు రైతుగా ఎంత కష్టపడ్డాడు అనే దాని మీద మనం వాళ్ళకి ఇయ్యం పైసలు. ఫైనల్ గా పండించిన దాని మీద కొన్నిటికి ఎక్కువ విలువ ఉంటుంది, కొన్నిటికి తక్కువ విలువ ఉంటుంది. ఆ విలువలతోటి పైసలు ఇస్తాం వాళ్ళకి జీతం ఉంటా గానీ వీళ్ళు పడ్డ కష్టానికి ఇంత బుక్ చేసారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ మనం ఇవ్వాలనేది లేదు కదా లాజిక్. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసారు అనేది. అయితే ఇంక్రిమెంటల్ వెళ్ళండి. ఇంకోటి నేను రైతులకు చెప్పేది, నా దగ్గర 2 ఎకరాల భూమి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ సంవత్సరం 10,000 ఉన్నాయి, నేను బొగ్గు కొనాలనుకున్నా అంటారు. పెద్ద తప్పు ఏం చేస్తారని అంటే 10,000 బొగ్గు కొని 2 ఎకరాలు మొత్తం చల్లుతారు. అరే స్వీట్లు వంచినట్టు కాదు, స్వీట్ డబ్బా తెచ్చి మన పిల్లలకు అందరికి ఎక్కువనో తక్కువనో అందరికి వంచినట్టు కాదు ఇది. మీకు రిజల్ట్ ఎక్కువ వచ్చేటట్టు ఏంటంటే మీరు కావాలంటే ఒక 1/2 ఎకరే చేయండి, మీకు ఎన్ని పైసలు ఉంటే అంతే పని చేయండి. కానీ ఆ 1/2 ఎకర్లో హైయెస్ట్ ఈల్డ్ రావాలి. కావాలంటే మిగతా 1/2 ఎకరు నెక్స్ట్ ఇయర్ చేయండి, వచ్చే సంవత్సరం. అట్లా మీరు డివైడ్ చేసుకొని హైయెస్ట్ ఈల్డ్ వచ్చేటట్టు ఆ ప్రదేశాన్ని ట్రీట్ చేసుకుంటే మీకు రిజల్ట్ కనబడుతుంది. లేకపోతే యావరేజ్ రిజల్ట్ కనబడు మళ్ళీ ఏమంటారు, నేను బొగ్గేసిన రిజల్ట్ రాలేదు, 3 ఏళ్ళు వేసినాక 4వ ఏడు కొంచెం కనబడ్డది. నేనంటే 4 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసినావు? నీకు ఏదైతే ఇప్పుడు ఇమీడియట్ రిజల్ట్ రావాలని అంటే నువ్వు తక్కువ ఏరియాలో అయ్యి హైయెస్ట్ రిజల్ట్ తెచ్చుకో, నెక్స్ట్ సంవత్సరం మిగతా దానికి అదే పద్ధతిలో యాడ్ చేసుకో, అప్పుడు నీ రిజల్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంటే దానికి ఎంత అవసరమో అంత గనుక ముందు టెస్ట్ చేసుకొని వేసుకుంటే మొదటి సంవత్సరంలోనే మంచి రిజల్ట్ వస్తుంది. అదే రావాలి. మీరు రైతుల్ని వెయిటింగ్ లో పెట్టేది లేదు ఇప్పుడు. ఇక మస్తు అయిపోయింది వెయిటింగ్. వాళ్ళకి వచ్చే నష్టాలు అవన్నీ చూస్తే మనము ఇంకా వెయిటింగ్ అవసరం లేదు. ఇక డైరెక్ట్ రిజల్ట్ చూపెట్టాలి, మనము ముందర తీసుకెళ్ళాలి. ఇది పెద్ద మిస్టేక్ చేస్తారు. నేను రైతులు చాలా మంది నేను చల్లుకున్నా, ఎంత వేయాలి, నేను ఏం చేసినా నాకు రిజల్ట్ కనబడలే, మళ్ళీ వెంటనే యూట్యూబ్లో లేకపోతే ఏనో చాటింగ్లను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి నాకు ఏం కనబడలే అంటారు. అరే డాక్టర్ టాబ్లెట్ ఇస్తాడు, ఒకటి వేసుకోమంటాడు, అలా నేను సగమే తింటా, నేను కొంచెమే తింటా, 2 పూటలు వేసుకోమంటే ఒకటే పూట తింటా అంటే నేనేం చేయాలి? మీకు చెప్పినట్టయితే చేయాలనా లేదా? మీకు మీరే డాక్టర్ లీడా. నేను అనేది ఎవరో చెప్తున్నందుకు మీరు చేయకండి. మీరు చేసేదాన్ని మీరు నమ్మకంగా, మీ నమ్మకం ఉంటేనే ముందడుకోండి. లేకపోతే నాకు బయోచార్ పనికిరాదంటే ముందే విరమించుకోండి, మీ లాస్ ఏం కాదు కదా. 5 స్క్వేర్ మీటర్లో మీకు ఎంత అయింది? 7.5 కిలోలు అయ్యింది. కావాలంటే 10 కిలోల బయోచార్ కంపోస్ట్ మీరు చేసుకుంటారు
10 కిలోల బయోచార్ కంపోస్ట్ మీరు కొనుక్కున్నా చేసుకున్నా మీ నష్టం ఇంతవరకే ఉంటది కదా. మీరు మొత్తం పొలాలు వేసుకొని నాకు అవసరం లేదుకొని వేసుకున్నా అంటే నేనేం చేయాలి? మంచిగున్న వ్యక్తికి జ్వరం లేని వ్యక్తి జ్వరం టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు, అవసరం లేదు. మీరు ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉన్న నేలలకు ఫస్ట్ పోండి, ఫోకస్ చేయండి. లేదా శాండీ సాయిల్స్ ఉంటే ఫోకస్ చేయండి, ఇసుక నేలలు ఉంటే ఫోకస్ చేయండి. ప్రాబ్లం అని అంటే ఆల్రెడీ నాకు గిట్టుబాటు తగ్గుతున్నది లేక దిగుబడి తగ్గుతున్నది ఇట్లా అంటాం కదా మనం, అయితే లేదు అని అంటాం కదా. వాళ్ళు ముందు పోండి, అది కరెక్ట్. అక్కడ రిజల్ట్ వస్తే మీరు సంతోషంగా ఉంటారు. కానీ ఆల్రెడీ బాగా సంతోషంగా ఉండి లేదు నాది సస్యశ్యామలంగా ఉన్నది, నాది బాగా వండుతున్నది, నాకు ఏం అవసరం లేదు, నేను ఆల్రెడీ సేంద్రియ ఎరువుల ఇలా నాకు మొత్తం నాలెడ్జ్ ఉన్నది, నేను చేసుకుంటున్నా, చేసుకోండి, అది పర్ఫెక్ట్. కంపారిజన్ కూడా కాదు, లేదా నేను కెమికల్ ఎరువులతో నేను హ్యాపీగా ఉన్నట్టు చేసుకోండి. ఇది అలోపతి డాక్టర్లను ఉంటారు, ఆయుర్వేద డాక్టర్లను ఉంటారు, హోమియోపతి డాక్టర్లను ఉంటారు, ఏదో ఒక మతం పట్టుండి. మీరు అటు కాదు ఇటు కాదు, నా బయోచార్ కాదు, నా అది కాదు, అన్ని మిక్స్ చేసి ఇంకేమో చేసి ఆ సాటిస్ఫాక్షన్ లేదు ఈ సాటిస్ఫాక్షన్ కాదు. ఒకసారి మీరు దిగితే 100% ఇళ్ళనే దిగండి, మీకు ఆ నమ్మకం వస్తుంది, మీకు ఆటోమేటిక్ రిజల్ట్ కనబడుతుంది. కానీ మిక్సప్ చేయకండి. దేని మూలన మంచి అయిందో కూడా చెప్పలేని పరిస్థితి వద్దు నాకు. నేను బయోచార్ కూడా వేసిన దాని మూలన కాదు, నాకు తెలుసు. నేను ఆ రోజు ఒకటి కొనుక్కొచ్చిన మార్కెట్లో, మందాన్ని అమ్మీరు, అదో 10,000 ఉండి 1 లీటర్ కొనుక్కొచ్చి వేసిన, దాని మూలన వచ్చిందని మళ్ళీ ఉంటా చెప్పకండి నాకు. మీరు ఇది పని చేస్తుందా లేదనేది తెలుసుకోండి, కానీ దీంతోటే పోండి, మిక్సప్ చేయొద్దు. ఏ పంటలకైనా సరిపోతుంది, అన్ని పంటలకు వస్తుంది. ఫస్ట్ మీకు నీళ్లు మంచిగా అవుతాయి, ముఖ్యమైన విషయం. నీళ్లు మంచిగా అవుతాయా? మీకు చెట్లకు కూడా చెడు నీళ్ళు ఇస్తున్నారు. మనుషులేమో మంచినీళ్ళకి అలవాటు అయ్యారు, ఆరో నీళ్ళు అని చెప్పి ఆ నీళ్ళని ఈ నీళ్ళని అన్ని కొనుక్కొని తాగుతారు. మనం కూడా అవే నీళ్ళు తాగితే అప్పుడు చెట్లకు అవే వేస్తే లెక్క. నీళ్ళు ఎట్లా అంటే నీళ్ళు పొలాల్లో నీళ్లు ఏం సమస్య ఉంది, దాన్ని ఏం సరి చేస్తారు? మన ఇరిగేషన్ నీళ్ళన్నీ కలుషితం నీళ్ళే. ఈవెన్ భూగర్భ జలాలు కలుషితమైనవి, వర్షం నీళ్లు కూడా కలుషితం నీళ్ళు, యాసిడ్ రెన్స్ ఏమన్నా అంటే. సో ఈ నీళ్ళన్ని కూడా ఒక చెట్టుకు పోయినా భూమిలకు పోయినా అక్కడ ఉన్న సూక్ష్మ జీవాలకైనా అన్నిటి కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. మీకు ఎట్లయితే ఒక ఇంట్లో కూడా ఒక ఫిల్టర్ పెట్టుకుంటే అందులో బొగ్గు ఫిల్టర్ ఉంటుందో, మీరు భూమిలో అప్లై చేసినప్పుడు ఏ నీళ్ళని ఉండని వాటిని అన్నిటిని ట్రీట్ చేస్తారు కదా. ట్రీట్ చేసినప్పుడు మంచినీళ్ళు అవుతాయి. ఆ మంచినీళ్ళు అనేది ఆ సూక్ష్మమైన రంధ్రాలకేంచి 100 ఫీట్ల చెట్టుకు కూడా ఎట్లా పోతాయి ఆకు వరకు నీళ్ళు. అంటే సూక్ష్మమైన రంధ్రాలకేంచి నువ్వు హెచ్పీలు ఎంత పవర్ ఓపులు పంపులు పెడితే అన్ని నీళ్ళు అంత మీదకి పంపు కావాలి. మరి ఆ రంధ్రాలకేం పోవాలంటే మంచి నీళ్ళు అయితేనే పోతాయి కదా, చెడు నీళ్ళు పోతాయని ఎట్లా అనుకుంటారు? ఇది ఇల్లాజికల్. అదే కాకుండా న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా కలుపుకొని ప్రతి కాండానికి తీసుకెళ్లాలంటే నీళ్లు మంచిగా ఉండాలా లేదా? మనం డిస్టిల్ వాటర్ ఎందుకు వేస్తాం? మనము టెస్ట్ చేయాలంటే, ఎందుకంటే కరగాలంటే అలాంటి నీళ్ళు వేయాలి. ఆల్రెడీ టీడీఎస్ అన్ని కలిసి ఉన్న నీళ్ళని తీసుకెళ్లి మనం టెస్ట్ చేయకపోతే ఆ కలుషితం ఈ కలుషితం బయటికి రాదు కదా. సో అట్లా మనకు ఈ న్యూట్రియంట్స్ ని కూడా తీసుకొని వెళ్ళడానికి మంచి నీళ్ళే కావాలి కదా. సో అట్లా అది కూడా చేస్తుంది. అంటే నీరు విషయాలను కూడా గుంజుకుంటది బయోచారు. మనము విషం తాగిన వాళ్ళకు కూడా బయోచారు ఇస్తారు డాక్టర్లు ఇప్పటికీ. అది ఇస్తే ఏం చేస్తా అంటే ప్రేగు గుంజుకునే లోపల బొగ్గు గుంజుకుంటది కాబట్టి ఆ వ్యక్తికి బ్రతికే అవకాశం పెరుగుతుంది. బొగ్గు మింగిస్తారా? బొగ్గు మింగిస్తారు. మళ్ళీ ఎట్లా? అలానే ఉంటుంది కడుపులో. అదేం చేస్తుంది అంటే ప్రేగులు గుంజుకునే లోపల ఇది గుంజుకుంటది. సో అట్లా మీకు మనిషి విషయాన్నే, మనిషి కడుపులో ఉన్న విషయాన్ని ఒకవేళ తాగితే ఆ విషయాన్ని గుంజుకుంటుందని డాక్టర్లు చెప్తున్నప్పుడు మరి మీ భూమిలో ఉన్న విషయాలను గుంజుకోదని ఎట్లా అనుకుంటారు? 100% గుంజుకుంటారు. కాబట్టి నీటిలోని కాలుష్యాలను తీసేస్తుంది. ఇంకేం చేస్తుంది బయోచారు? నీటిని ఎట్లా శుద్ధి చేస్తుంది? మనం మీరు చెప్తున్న దాన్ని బట్టి వాటర్ ఫిల్టర్లన్నీ అవే పనులు చేస్తున్నాయి, శుద్ధం చేస్తున్నాయి. పొలంలో నీళ్ళని కూడా శుద్ధి చేస్తున్నాయి. అంటే మనం ఒక ట్యాంక్ లో తీసుకుని దాంట్లో బొగ్గు అవసరం లేదు, మట్టిలో వేసారు కాబట్టి మట్టిలో ఎంత వేసారో అంత ఫిల్టర్ చేస్తున్నట్టే కదా, దాని పని చేస్తుంది.
అంటే నీళ్ళని విడిగా చేయొచ్చు, అది రెండో పద్ధతి. మీరు నిజంగా ఫిల్టర్ నీళ్ళు చెట్లకి ఇస్తారంటే చాలా మహానుభావులు అంటే నేను అనేది. బట్ అంత మన గుణాలు ఏం లేవు, మనుషులకి నీళ్లు లేవు అనే లెవెల్లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మీరు భూమిలో వేసిన కొద్దీ ఈ యొక్క భూమిలో ఉన్న నీరు కూడా మంచిగా అవుతుంది అనేది పాయింట్. అంటే సరైన నీటిని సరైన పోషకాలను తీసుకోవడానికి కూడా ఇది బయోచార్ కంపోస్ట్ పనికొస్తుంది. అవును. ఓకే, ఇంకోటి ఇప్పుడు చాలా మంది మీరు అన్న దాంట్లో వచ్చి మళ్ళీ ఇంకో ప్రశ్న ఏంటంటే ఫామ్ పాండ్స్ కడుతున్నారు. ఫామ్ పాండ్స్ లో నీళ్లుకి తోడి చాలా పండ్ల తోటల్లో అలాగే అంటే దాన్ని డ్రిప్ ప్రెజర్ రావడం కోసం కూడా ఫామ్ పాండ్ లో నీళ్లు తోడి దాంట్లోంచి మొక్కలకి ఇస్తుంటారు కదా డ్రిప్ ద్వారా, డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఏదైనా. అప్పుడు ఆ నీటిని శుద్ధి చేయడానికి బయోచార్ని వాడచ్చు, బయోచార్ కంపోస్ట్ వాడచ్చా, బయోచార్ నేరుగా వాడాలా, ఏమంటారు అక్కడ? మనకు ఫామ్ పాండ్లే కాదు, ఈవెన్ ఫ్రెష్ వాటర్ ఎక్కువ పాండ్స్ ఉంటాయి కదా మనకు, చెరువు, చేపల చెరువులు, చేపలు, రొయ్యలకు కూడా, రొయ్యల చెరువు ఫ్రెష్ వాటర్. బ్రాకిష్ వాటర్ లో కూడా వాడొచ్చు, కానీ ఆల్రెడీ ఉప్పు ఎక్కువ ఉంటది, మళ్ళీ అది రంధ్రాలలో పోతుంది, అంత మంచినీటి చేపల చెరువుల్లో వాడచ్చు. మంచినీటి అన్నిట్లో కూడా ఈవెన్ బ్రాకిష్ వాటర్ అంటాం కదా, ఉప్పు పూర్తిగా ఉప్పు కాకుండా పూర్తి మంచి కాకుండా ఉండేటివి ఉంటాయి. సో అలాంటి వాటిలలో కూడా మనకు బొగ్గు వాడితే మనకు ఓవరాల్ ఆక్సిజన్ కండిషన్స్ కూడా పెరుగుతాయి ఆ ప్రెజెన్స్ లో. తర్వాత మైక్రోబియల్ యాక్టివిటీ ఇవన్నీ పెరిగి కూడా వాటర్ ట్రీట్ అవుతుంది. ఒక్కోసారి ఇప్పుడు ఫామ్ పాండ్ అన్నారు కదా, మీరు పొలాలకు బొగ్గేయాలని అనుకోరు. సో మీరు తెచ్చుకున్న బొగ్గుని ఆ ఫామ్ పాండ్ లో కూడా మనం కొన్ని రోజులు పెట్టుకోవచ్చు, అలా నీళ్ళల్లో ముంచేసి పెట్టుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ బొగ్గులున్న సూక్ష్మ రంధ్రాలలో నిండిపోతాయి అన్నట్టు. మళ్ళీ దాన్ని యాక్టివేషన్ అని అంటాం. యాక్టివేషన్ అని అంటే ఏం చేయాలి, మళ్ళీ ఒక స్టీమింగ్ చేయాలి దాన్ని, అంటే కొంచెం దాని విలువ పెరగాలని అంటే. సో అలాంటివి ఉంటాయి. కానీ మనం అందులో ఉన్న ఫామ్ పాండ్ ఉన్న వాటర్ని ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. దానికంటే బెస్ట్ నేను భూమికి వేయండి 2 పనులు అయితే అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ నీళ్లు చాలా కదా, మనకు తక్కువ కాదు, కంటిన్యూస్ మళ్ళీ నీళ్లు ఫిల్టర్ చేయాలనేది ఒక పాయింట్. అలా కాబట్టి భూమిలో వేస్తే ఏమవుతుందంటే ఆడ సూక్ష్మజీవులు క్లీన్ చేస్తాయి, మళ్ళా అలా నిండిపోయిన రంధ్రాలను సూక్ష్మజీవులు ఏం చేస్తాయి, ఒక అసిడిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాయి. మీకు హ్యూమిక్ యాసిడ్ అని అంటాం మనం. సో చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ క్లీన్ అయిపోతుంది పరిస్థితిలో అయినప్పుడు మళ్ళీ నిండడానికి అవకాశం పెరుగుతుంది. అంటే ఫామ్ పాండ్స్ లో లేకపోతే కొన్ని బస్తాలు కట్టి కొన్ని బస్తాలు వేస్తే మంచిదా? బస్తాలలో ఇట్లా ఏలాడ తీయచ్చు అక్వా కల్చర్ ఫార్మ్స్ లలో. మనము మనకు అటు ఇటు నీళ్లు పోతాయి కదా, పోయేటట్టు జాలి టైప్ ఉన్న దాంట్లో చంక్స్ అంటాం కదా, బొగ్గు ముక్కలు లాంటివి వేసి ఇట్లా జాలులు కట్టి అక్కడక్కడ మనం పెట్టొచ్చు. ఏరియేటర్లు పెడతాము, ఏరియేటర్లు కానీ మిగతా ప్రదేశాలలో మనకు ఆర్డర్ పెట్టొచ్చు. పెడితే డెఫినెట్ గా అందులో ఉండే విషాలను, ఎస్పెషల్లీ మనం ఫామ్ పాండ్స్ ఇవన్నిటికి చేపలు రొయ్యలు చనిపోయినాయి అంటాం కదా, సో అక్వాటిక్ ఎకో సిస్టమ్ లో ఉన్న విషయాలన్నీ గుంజేస్తుంది కాబట్టి వాటికి బ్రతికే ఛాన్స్ పెరుగుతుంది. కంటామినెంట్స్ అంటాం కదా, అవన్నీ కూడా తీసేస్తాయి. కొంతమంది క్యాప్సుల్స్ లాగా తయారు చేసి నీటిని శుద్ధి చేస్తుంది, ట్యాంకులు వేయండి బయోచార్తో తయారు చేసిన క్యాప్సుల్ లాగా, అంటే అందులో ప్లాస్టిక్ బెజ్జాలు ఉండే డబ్బా పెట్టి మన దాంట్లో బొగ్గులు ఉంటాయి, బొగ్గులతో కల్పిస్తున్నారు. అది నీళ్ళల్లో వేస్తే ట్యాంక్ అంతా ఫ్రెష్ అవుతూ ఉంటాయని అంటుంటారు. అంత ఈజీగా మనం ఫ్లోలో పెట్టడం బెటర్. ఫ్లో అంటే ఒక పైప్ ఉంది అనుకోండి, ఆ పైప్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళే దగ్గర మధ్యన పెడితే, ఇప్పుడు మనం ఆరో ఫిల్టర్ మీరు క్లియర్ గా ఉంటది, కార్బన్ ఫిల్టర్ అని ఒకటి ఉంటది, అది మధ్యలోనే పెడతారు. దానికి ఒక పంపు మోటార్ సిస్టమ్ ఉంటది వ్యవస్థ. సో అప్పుడు కరెక్ట్ పోతుంది. మళ్ళీ యాక్టివేటెడ్ బొగ్గు వాడతారు, హై క్వాలిటీది. సో ఉత్తగా వేస్తే నీళ్లు ఆ ప్రాంతానికి పోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటది. ఏదో విషయాలు ఉంటే గుంజుకునే అవకాశం ఉంటది, ఏదో మన నీళ్ళ ఒక యాక్షన్ తోటి, కదలిక తోటి. కానీ డైరెక్ట్ గా మొత్తం బెనిఫిట్ అవుతుందని అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్ లో కానీ నీరు పారగట్టే వరి పొలాల్లో కానీ లేకపోతే డ్రిప్కి పంపించే దగ్గర కానీ పైపులో కార్బన్ ఫిల్టర్ ఒకటి పెట్టుకుంటే మంచిదా? అది ఎక్కువైతే లేండి ఖర్చు మనకు. ఎందుకంటే లీటర్స్ ఇప్పుడు 5,000 లీటర్లు 1 కిలో వరి వండించాలంటే
అంటే మనం ఏదైతే వ్యవస్థ మాట్లాడుతున్నాం, నీటి వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ చాలా పెద్దది. ఉన్నది కదా అని వాడొచ్చేమో కానీ బట్ కాస్ట్ ఇవన్నీ చూసుకుంటే ఎంత ఎఫిషియెంట్ అనే దానికి అది తక్కువ. ఇప్పుడు ఒక ఇంట్లో సాధారణంగా ఒక మనిషి 3-4 లీటర్లు తాగుతాడు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఇంట్లో ఆరో ఫిల్టర్ మనం పెట్టినప్పుడు ఒక సంవత్సరం ఒక కార్బన్ ఫిల్టర్ వస్తుంది. ఒక కార్బన్ ఫిల్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 గ్రాములు ఎంత ఉంటుంది అటు ఇటు. అది యాక్టివేటెడ్ కార్బన్. అంటే ఎన్ని లీటర్లు అయితే ఒక నలుగురు ఉన్నా కానీ మనకు రోజుకు అంటే 20 లీటర్లు, 20 × 300 ఫర్ ఎగ్జాంపుల్. అంటే 6,000 లీటర్లకు మనకు, లేదా 6,000 నుంచి 10,000 లీటర్లకు మనకు దాదాపుగా ఒక 200 గ్రాములు 400 గ్రాములు బొగ్గు సరిపోయింది. అంటే మనం 1 కిలో మనం బియ్యం పండించడానికి మనకు 5,000 లీటర్లు నీళ్లు కావాలంటే మనకి ఎంత కావాలనేది పాయింట్. మనిషి కాబట్టి మనం వాడుకుంటున్నాం. సో అట్లా చూస్తే మనం కాస్ట్ ఎఫెక్టివ్ అంత అనిపించదు అనేది పాయింట్ ఫైనల్ గా. అంటే ఆ లెవెల్లో మనం వాడడానికి. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎలాగో నీళ్లు తోడే పైపులు ఉంటాయి కదా, ఆ పైపుల మధ్యలో సాచురేట్ అయితే కదా తొందరగా ఇదైతే మళ్ళీ మళ్ళీ మార్చుకుంటుంది, మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుంటారు, మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది. అది అంటే బెటరే కానీ ఎంత అనేది ఇప్పుడు రొయ్యల చెరువులు అంటే మనకు మంచి బెనిఫిట్, చేపల చెరువులు అంటే ఆదాయం వస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లస్ దీన్ని మళ్ళీ వాడచ్చు పొలాలకు. బొగ్గుని ఎన్రిచ్ అయ్యి ఉంటది, న్యూట్రియంట్స్ అవన్నీ వచ్చి ఉంటాయి కదా, దీన్ని మళ్ళీ పౌడర్ చేసి మీరు కంపోస్ట్ లో కలుపుకొని మళ్ళా పొలానికి కాబట్టి ఆక్వా చెరువుల్లో వాళ్ళకి ఓకే హై ఎండ్ కాబట్టి. మామూలు ఇరిగేషన్ మనం ఇమాజిన్ చేయలేము ఎన్ని టన్నులు అనేది, ఏడ్కెంచి వస్తుంది మళ్ళా. కాస్ట్ బెనిఫిట్ అనేది ఎప్పుడు ఉంటది మనకు. లేకపోతే పర్యావరణంలో మీరు ఏడవాడినే మంచిగా అవుతుంది మొత్తం పర్యావరణంలో. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇట్లా అన్నిటిని అడ్రస్ చేస్తుంది కదా. నీటిని, మట్టిని, పర్యావరణాన్ని, గాలిని, మీరు ఏమనండి అన్నిటికీ ఇది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇందులో బయోచార్ని బాగా వాడి మంచి ఫలితాలు రైతులు పొందాలంటే కొంచెం శ్రద్ధగా రోజు పొలం వెళ్ళి శ్రద్ధగా వ్యవసాయం చేసే, మనసు పెట్టి వ్యవసాయం చేసే రైతులకి స్వయంగా మీరు ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలి. వాళ్ళు తర్వాతనే వాళ్ళకి అది ఉపయోగించగలుగుతారు. వాళ్ళకి మీరు ఏమైనా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒకరోజు 2 రోజులు ట్రైనింగ్ సరిపోద్దా, ఒకరోజు సరిపోతుందా? ఇట్లాంటి ఆలోచన ఏదన్నా ఉందా మీకు? తెలుగు రైతులే మనాళ్ళందరూ కాబట్టి ఇప్పుడు మీరు ఎంత యూట్యూబ్లో, పుస్తకాల్లో, ఎంత మీటింగ్లు ఎంత చెప్పినా అవ్వదు. 1 to 1 అంటే ఒక 20 మందో 30 మందో ఒక 50 మందో రైతులను ఒక చోట కూర్చోబెట్టి ఒక రోజు 2 రోజులు, చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి కదా, ప్రకృతి వ్యవసాయ విభాగాలు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరిని అన్ని సిస్టమ్స్లో అన్ని వ్యవసాయ పద్ధతుల్లోకి ఇది ఉపయోగమే కాబట్టి రసాయనిక వ్యవసాయంలో కూడా ఆత్మ వాళ్ళు ఎవరో అనుకుంటే కూడా చేయొచ్చు. ఇది రైతు నేరుగా వాళ్ళ సామర్థ్యం పెంచాలి, వాళ్ళ ఎంపవర్మెంట్ అంటాం కదా, బయోచార్ని ఉపయోగించే పద్ధతుల్ని పూర్తిగా నేర్పించేదానికి ఒకరోజు సరిపోద్దా, 2 రోజులు సరిపోద్దా, ట్రైనింగ్ ఇవ్వచ్చా, ఇట్లా ఇచ్చే తీరిక ఉందా మీకు? ఆలోచన ఏమైనా ఉందా అసలు? ఇది ట్రైనింగ్ అనేది చాలా ఆవశ్యకత ఉన్నది ఇందులో. మనం గ్రీన్ రెవల్యూషన్ లెక్క వదిలేసేది కాదు ఇది. ఎందుకనంటే రేపొద్దున మనము ఎంతైతే బొగ్గేసినామో దానికి బాధ్యులం. ఇంకోటి కార్బన్ క్రెడిట్స్ లో ఏ ప్రాంతంలో ఎంత బుక్ చేస్తున్నాం అనేది కూడా లెక్క ఉన్నది. అతిగా వేసి భూమిని ఖరాబ్ చేస్తే కూడా మరి తప్పే. ఎంత ఇయ్యాలో అంతే ఇయ్యాలి. అంతే ఎక్కువ వేసినా మళ్ళీ మీకు పంట ఎక్కువ రాదు కదా, తగ్గుతుంది కొంచెము. సో ఆటోమేటిక్ మీరే నన్ను అంటారు, సార్ మీరు చెప్పి మీ వీడియోలు చూసి నేను ఎక్కువ వేసుకున్నా, ఇప్పుడు చూడు నాకు మామూలు నా పక్క రైతుకి ఎక్కువ వస్తుంది, ఆయన బొగ్గేసి నేను బొగ్గేసిన అంటే నీ పరిస్థితి వేరే, ఆయన పరిస్థితి వేరే, కాపీ కొట్టుకోనికే లేదు ఈడ. కాబట్టి నేను రైతుల్ని అనేది ఎవరైనా సరే కొంచెం పేషెన్స్, కొంచెం రీసెర్చ్. ఇది ఫీల్డ్ టు ఫీల్డ్ రీసెర్చ్, ల్యాబ్ టు ల్యాండ్ కాదు. డైరెక్ట్ ఈడ అబ్జర్వ్ చేసింది ఈడ రెప్లికేట్ చేస్తాడు మీ పొలంలోనే. ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ లెక్క పక్క ఊర్లో నేర్చుకొని ఈడ చేస్తాడు కాదు, మీ ఊర్లో మీ పొలంలోనే సైడ్కి చేస్తారు. ఒక్క పంట కాకపోతే 2వ పంట మంచిగా చేస్తారు. ఒక్క పంట వీటింగ్ చేయండి, తప్పేమున్నది?
5 మడులు చేసుకోమంటున్నా, 10 కిలోలే చేయమంటున్నా కదా నేను. 10 కిలోలు అంటే 5 కిలోల బొగ్గు, 5 కిలోల కంపోస్టు. ఆ మాత్రం మీరు చేసుకోగలుగుతారు. మీ వ్యర్థాలు కలబెట్టుకున్న తయారవుతుంది ఆ మాత్రం బొగ్గు. ఆ ఎక్స్పెరిమెంట్ చేయండి. నమ్మకం కలిగితేనే ముందడుకోండి. కాబట్టి ట్రైనింగ్లో ఇప్పుడు మీరు ఆర్టికల్ రాసినా కానీ, లేకపోతే ఒక చిన్న బొమ్మ వేసి 5 మడ్లది అందులో 1/2 kg, 1 kg, 2 kg, 4 kg అని వేసినా కానీ అలా అర్థమవుతుంది. అర్థం కాదు. రెండోది ఏంటంటే డెఫినెట్గా ట్రైనింగ్లు అనేది కొంతమందికి అవసరం. నేను మాక్సిమం వీడియోలు ఇవన్నీ ఎన్ని పెట్టినా, తర్వాత ఎంత మీరు ఆర్టికల్స్ రాసినా, టీవీలో వచ్చినా అన్ని చూస్తారు. కానీ చాలా మంది ఏంటంటే లెథార్జికో, లేకపోతే ఆ రైతు చేస్తలేడు కదా ఫలానా పెద్ద ఆయన చేస్తే నేను చేస్తా, అన్ని తెలిసిన ఆయనే చేస్తలేడు, నేను ఎందుకు చేయాలి, ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు ఆయన చేస్తేనే మీతో చేస్తారు. ఇది ఒక అలవాటు ఉన్నది, చెడు అలవాటు. మంచిని పెంపొందించడం అనేది ఉండదు. తర్వాత పాత పద్ధతులనే బాగుంది కదా, ఇంకోటి గవర్నమెంట్ సబ్సిడీలు ఒకటి చెడగొడుతున్నాయి. అదే యూరియా 6 రూపాయల కిలో అంటే ఏదో ఉన్నాయి కదా రేట్లు, అది పట్టుకొని ఏసుడు 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 దీని మీదనే ఉన్నారు. సో ఏనో దగ్గర ఆలోచన అనేది మొదలు కావాలి. కాబట్టి ఇందులో ఎఫ్పిఓస్ ఎస్పెషల్లీ అనేది ప్రతి రైతును పట్టుకొని నాలాంటి వాళ్ళు ఊరు తిరిగి ఇయ్యలేరు. కాబట్టి సీనియర్ లెవెల్లో సంస్థలు కానీ, ఇప్పుడు నేను దాదాపుగా 8 రాష్ట్రాలల్లో అన్ని రకాల ఇంటర్నేషనల్ సంస్థల కాడికించి పెద్ద సంస్థలు, అగ్రికల్చర్ మీద చేసే సంస్థలు, ఈవెన్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అగ్రికల్చర్ వాళ్ళు అందరు పార్టిసిపేట్ చేశారు నా ట్రైనింగ్లలో. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ద్వారా మళ్ళీ 1000 మంది రైతులకు త్రూ ఎఫ్పిఓ మోడల్ ద్వారా వాళ్ళు అవుట్ రీచ్ అనేది ఉన్నది. సో ఇది ప్రిఫరబుల్ అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే నేనైనా ట్రైనింగ్ చేయడానికి రెడీ ఉన్నా, కానీ అవలంబించే వాళ్ళు ఇద్దరే అయ్యారు అనుకుందాము, 30 మంది వచ్చి, అది 2 రోజులు ఇని కూడా అట్లా కాదు కదా. అందుకే నేను డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నబార్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా చోట్ల ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని బయచారంటే అదేంది, అలా జాబ్ వచ్చిందే లెక్క. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ పడితే, నోటిఫికేషన్ పడితే బయచారు అంటే ఏందో చదువుతారేమో, అంతేగాని ఇక తర్వాత అప్పటి వరకు అయింది జ్ఞానం. ముందట వచ్చేది ఏది కూడా తెలుసుకోవాలనేది కూడా ఆలోచన లేకుండా ఉన్నారు. సో ఇదే కాదు, చాలా యూనివర్సిటీలో సిలబస్ పాతది పెట్టుకొని ముందడికి ఎట్లా పోతారు. ఇంకోటి ఇది ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్. ఓన్లీ నేను వ్యవసాయ శాస్త్రవేత్త అంటే కూడా నడవది. ఎందుకంటే ఇందులో పైరాలసిస్ అని ఉంటుంది, క్లైమేట్ చేంజ్ ఉంటుంది, ఇటు ఇరిగేషన్ ఉంటుంది, ఇటు సాయిల్ ఉంటుంది, ఇటు బయోమాస్ ఉంటుంది, దాని వాల్యూ అడిషన్ ఉంటుంది, సూక్ష్మజీవులు ఉంటుంది, అన్ని కలుపుకున్న సబ్జెక్ట్ కదా. వాళ్ళు ఒకటే రోజు నేను ఎక్స్పర్ట్ అయినానికి కూడా ఉండదు. అన్లెస్ వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్లు ఒక దగ్గర ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కొంచెం చేంజ్ అనేది చేయగలుగుతారు. అయితే రైతులకు ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైతులు స్పెషలిస్ట్ గారు, రైతులకు అన్ని నాలెడ్జ్లు ఉంటాయి మార్కెటింగ్ కనిపించి. కాబట్టి నాకు ఒక్కోసారి అందుకే నేను మామూలు వాళ్ళకైతే 3 రోజులు ట్రైనింగ్ ఇస్తా, రైతులకైతే 2 రోజులు ఇస్తా, కానీ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తా. పొద్దున 9 గంటలకు కూర్చుంటే రాత్రి 6 గంటల వరకు నడవాల్సిందే. అలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తా. ఎందుకంటే ఈ రకమైన ఇమ్మర్షన్ చేయకుంటే ఈ బ్లాక్ రెవల్యూషన్ అని ఉత్తగా అంటలేను నేను. గాంధీజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం ఎట్లా సొంటిదో ఇది అట్లా సొంటిదే. దిగేది ఉంటే మొత్తం దిగాలి. ఆయన ఉప్పు సత్యాగ్రహాన్ని పట్టుకున్నందుకు కదా ఇండిపెండెన్స్ వరకు వచ్చినాము. ఇప్పుడు మనం కూడా వ్యవసాయాన్ని సుస్థిరత చేయాలని అంటే ఇది చేయాల్సిందే. ఇందులో ఎన్నో నేర్చుకుంటారు. ఇందులో నేను బయోచార్ ఒకటే అన్నా, దానికి కావాల్సిన మిగతా అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు. మీ విలువ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన దేశం గుర్తించకున్నా, లోకల్ గా ఏ నాయకులు గుర్తించకున్నా, ఏ పాలసీ లేకున్నా వేరే దేశాల నుంచి కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు చేసేది మంచి పని అని, దాన్నే క్రెడిట్ అంటారు, కార్బన్ క్రెడిట్ అంటారు. సో అలాంటి సిస్టమ్ ఉన్నది కదా మీకు బ్యాకప్ చేయనీకి. సో కాబట్టి నేను అనేది ఎఫ్పిఓలు ఎస్పెషల్లీ, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అయ్యింది. అందులో కొంచెం అవగాహన ఉన్నోళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళు ముందటికైతే ఇలాంటి ట్రైనింగ్లు అటెండ్ చేస్తే 3 రోజులు అనండి, 2 రోజులు అనండి, ఇంటెన్సివ్ ట్రైనింగ్లు. నేను గ్యాప్ ఇయ్యా. అట్లని చెప్పి మధ్యాహ్నం పూలదండలు వేసుడు, శాల్వాలు కప్పుడు, ఇవన్నీ కథలు ఉంటాయి. ఆ పెద్ద మనిషిని పిలిచి ఈ పెద్ద మనిషిని వాళ్ళకి ఏం తెలియకుండా 4 మాటలు చెప్పి పోయినాక అప్పుడు ట్రైనింగ్ అనేది కూడా ఉండదు. డైరెక్ట్ ట్రైనింగ్ అంటే ట్రైనింగే. కావాలంటే పొలాలలో పెట్టుకుందాం, గంజి దాగైనా సరే మనం పెట్టుకోవాలి.
పొలాలలో పెట్టుకుందాం, ఆన్ని టెంట్లు వేసుకొని అక్కడనే పరిస్థితులకు అనుగుణంగా చేద్దాం. అయితే ఎందుకైతే లేవు ఉత్తరాఖండ్లో కాలేదా, యూపీలో కాలేదా, రాజస్థాన్లో కాలేదా, నాసిక్లో కాలేదా, అనంతపూర్ తెలంగాణలో, తర్వాత మళ్ళీ కర్ణాటకలో ఎన్నో ప్రాంతాలలో అవుతున్నాయి. సో ఇంతమంది రెడీగా వాళ్ళు చేస్తుంటే అయితే ఇది ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఫోన్లు పట్టుకొని కూర్చొని ఏదో ఆ ఫోన్ వచ్చింది నాకు, ఆ పని వచ్చింది, ఈ పని వచ్చింది పోయేది కాదు. ముందే డిసైడ్ కావాలి, కూర్చోవాలి, వినాలి, మొత్తం ఇమ్మర్స్ కావాలి. అప్పుడే దానికి విలువ అవుతుంది. నాకు హాఫ్ డే అవుతుంది సరిపోతుందా, నేను మధ్యలో వచ్చి పోతా చూసిపోతా, అట్లా నడవదు ఇది. అది సో ఆ రకంగా అయితేనే అవుతుంది. అదే పూర్తి శ్రద్ధ ఉండే వాళ్ళకే వాళ్ళకే ప్రొఫెషనల్ అంటే దానికి మీరు పే చేసుకొని వస్తారు, అవన్నీ కూడా ఉంటాయి. ఉత్తగా పుణ్యానికి ఇచ్చే నాలెడ్జ్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నది, ఆల్రెడీ ప్రెస్ లో ఉన్నది, ఆల్రెడీ టీవీలలో ఉన్నది, చాలా నాలెడ్జ్ ఉన్నది. అది కూడా మీరు సగానికి ఎక్కువ అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఎవరికన్నా ఆలోచన ఉండి రీసెర్చ్ టైప్ మైండ్ ఉంటే మన వీడియోల ద్వారా కూడా, ఎందుకంటే ఏది కూడా దాచింది లేదు. ఆ ట్రైనింగ్లలో ఏదో స్పెషల్ గా చెప్తామని కాదు, ఓన్లీ ఏంటంటే పర్సన్ ముందట ఉంటే వచ్చిన డౌట్ డైరెక్ట్ క్లియర్ అవుతుంది అనేది పాయింట్. ఒక మెసేజ్ ద్వారా ఎంతైనా క్లియర్ కాదు. తర్వాత ఇంటరాక్షన్, వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకున్నప్పుడు కూడా కొన్ని ఇంకా వేరే అంశాలలో తెలిసి వస్తాయి. సో అట్లా దాన్ని ఒక వాల్యూ అడిషన్ అవుతుంది. ఇంకోటి ప్రాక్టికల్ గా చూస్తారు, చేస్తారు, ఆ వాల్యూ అడిషన్ అవుతుంది. లేకపోతే నాలెడ్జ్ పరంగా అయితే ఏడ కూడా ఆపలేదు. ఆల్రెడీ నేను ఈ వీడియోలు రోజు 2 వీడియోలు కంపల్సరీ పెడుతున్నా ఇప్పుడు. అండ్ ఆ వ్యూవర్షిప్ కూడా ఫుల్ పెరుగుతున్నది, అందరు వింటున్నారు, అర్థం చేసుకుంటారు, ఇంకా పెడితేనే ఉంటాను. ఎందుకంటే నాకు ఉన్నది ఆల్రెడీ నేను ఓపెన్ నాలెడ్జ్ ఉన్నది ఎప్పుడో డిక్లేర్ చేసిన, కానీ ఈ యూట్యూబ్ అనే మాధ్యమము ఇప్పుడు పట్టుకున్నాను. వేరే ఇతరతర నేను ఇచ్చిన, కానీ అదంతా పెనిట్రేట్ అవుతలేదు నాకు అర్థమైంది. అందుకని ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా కూడా నేను, అదే కాకుండా బయోచార్ ఎడ్యుకేషన్ అని ఒక వెబ్సైట్ చేసిన, అందులో కూడా మొత్తం నాలెడ్జ్ పెట్టిన, ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేసి పెట్టినా. నా బుక్స్ అయితే ఓపెన్ నాలెడ్జే, ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తారంటే చేసుకోండి, ఇంగ్లీష్ లో ఉన్నది, 5 బుక్లు ఉన్నాయి దానికి సంబంధించినవి, అవన్నీ కూడా వాడచ్చు కదా. అదే చాలా సంతోషం సాయిభాస్కర్ రెడ్డి గారు, మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. రైతులకి చాలా ముఖ్యమైన సుస్థిర వ్యవసాయం వైపు వెళ్ళేదానికి, రసాయనిక రైతులైనా సేంద్రియ రైతులైనా మంచి దిగుబడులు తీయడానికి, భూముల్ని శాశ్వతంగా బాగు చేసుకునే బయోచార్ కంపోస్ట్ పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.